వాళ్ళ యొక్క ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి గూడూరులో ఈరోజు 4వ మెగా జాబ్ మేళాని నిర్వహించాం. దీనికి సంబంధించినటువంటి జిల్లాధికారులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. దాదాపు 24 కంపెనీల ప్రతినిధులు మొట్టమొదటిసారిగా అటెండ్ అయ్యారు. ఇప్పుడు దాకా మేము 2000 ఉద్యోగాలు ఇచ్చున్నాం. ఇక్కడ ఇదే కాలేజీలో జరిగినటువంటి ఈ మినీ జాబ్ మేళా కానివ్వండి, మెగా జాబ్ మేళా కానివ్వండి, వచ్చిన నిరుద్యోగులకు 2000 ఉద్యోగాలు ఇచ్చాను. ఇప్పుడు దాదాపు ఈ జాబ్ మేళాలో 4వ మెగా జాబ్ మేళాలో దాదాపు 1500 ఉద్యోగాలు ఇచ్చేదానికి ఈరోజు 24 కంపెనీ వాళ్ళు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఆ రోజు పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారో నిరుద్యోగులకి ఈరోజు ఇస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గెలవడం దాదాపు 16,000 టీచర్ పోస్టుని భర్తీ చేసినటువంటి ఏకైక మగాడు నారా లోకేష్ బాబు గారి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆ యొక్క పోస్టుల పైన ఈరోజు కోర్టులో పిల్లి వేయడం జరిగింది. ఎంత అన్యాయం ఆలోచించండి. అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు మేము ఇస్తే మీకు దిక్కులే 5 సంవత్సరాలు ఒక్క పోస్టు ఇచ్చిన దిక్కు మొక్కులే మీకు. మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు 16,000 పోస్టులు ఫిలప్ చేస్తే దానిపైన పిల్లేస్తారా? ఏంది ఎంత అన్యాయం అండి? అంటే రాష్ట్రం మీద అమరావతి చేస్తే దానిపైన పిల్లేస్తారు, 3 రాజధాని అంటారు, మాదిగాని అంటారు. నిరుద్యోగుల పైన కూడా మీ యొక్క కక్ష ఏందో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. అంటే మీరు చెప్పేది మీలాగా టీచర్లని బ్రాందీ షాపుల దగ్గర క్యూలైన్లో లెక్కబెట్టే కార్యక్రమాన్ని మీరు చేశారు. అలాగే టీచర్లని మీరు లెట్రిన్లు బాత్రూమ్లు కడిగి ఫోటో పెట్టించుకునేటువంటి కార్యక్రమాన్ని మీరు చేశారు. వాళ్ళపైన కక్షతో ఈరోజు మేము వాళ్ళపైన ఉన్న అభిమానంతో, ఎందుకంటే టీచర్లు అంటే సమాజంలో చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, అలాంటి వాళ్ళని గౌరవించి మేము 16,000 పోస్టులు ఇస్తే ఈరోజు దానిపైన కోర్టుకు పోతారా? మేము ఫిలప్ చేసింది ఇప్పుడు కోర్టుకు పోతారా? అంటే ఏంది మీ ఉద్దేశం ఏంది? అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవరే ఉద్యోగాలు వచ్చినా మీరు ఒప్పుకోరా? ఏ పెట్టుబడులు పెట్టినా మీరు ఒప్పుకోరా? అడ్డం పెడతారా? ఎంతవరకు న్యాయం అయ్యేది? మీకు దమ్ముందా? ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడన్నా ఒక్క నిరుద్యోగ సంబంధించినటువంటి భర్తీ చేశారా? ఈరోజు మేము ఇక్కడ నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత 7, 8, 12 జాబ్ మేళాలు ఇక్కడ నిర్వహించా, 2000 ఉద్యోగాలు ఇచ్చా. మీ 5 సంవత్సరాల్లో మీరు ఒక్క జాబ్ మేళా పెట్టారని అడుగుతున్నా. నీకు వాస్తవం మాట్లాడుతున్నా. అది కాదు తప్పు. ఏదైనా ఉంటే రాజకీయంగా మీ సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు ఉంటే అక్కడ మాట్లాడుకుందాం, రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. అంతేగాని అనవసరంగా అమాయకులైనటువంటి కష్టపడి చదివి రాత్రి బదులు చదివి ఉద్యోగాలు చేసుకున్నటువంటి టీచర్ల పైన మీ కక్ష చర్య ఏందో మాకు అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. భగవంతుడు చూస్తూ ఉంటాడు పైన. అదే మాట్లాడితే అంటారు మీరు, ఆయన చూస్తూ ఉంటాడు ఏం చేస్తున్నారు. అందుకని మీకు 155 నుంచి 11 ఇచ్చాడు. ఇంకా 11 నుంచి ఎన్ని ఇస్తాడు కూడా ఇట్లాంటి పనులు చేస్తే మాత్రం అర్థం చేసుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్లో, లోకేష్ బాబు గవర్నమెంట్లో మాకందరికి కూడా పైన సహాయ సహకారాలు మా మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎక్కడున్న నిరుద్యోగులున్నా వాళ్ళని కంపెనీలను ఆహ్వానించి వాళ్ళతో మాట్లాడి ఈరోజు ఇలాంటి జాబ్ మేళాలు పెట్టించి అందరూ కూడా ఉద్యోగం కల్పన చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లాగే మేము మా ఊళ్ళంతా చెప్పేది అంటే నిరుద్యోగులందరికీ కూడా మీరు మొదట 15 నుంచి 25,000 వరకు వాళ్ళ శాలరీస్ ఇస్తారు. తర్వాత మీ యొక్క నైపుణ్యాన్ని బట్టి దాదాపు 60-70,000 కూడా శాలరీస్ పెంచే అవకాశం ఉంది. పోయిన జాబ్ మేళాలో నేను ఆ రోజు 15,000కి చేర్పినటువంటి ఒక 10 మంది వచ్చి నేరుగా డాష్ మీద చెప్పారు, అయ్యా మాకు 10,000కి జాయిన్, 15,000 మందికి 15,000 జీతానికి జాయిన్ అయినాం. ఈరోజు మా జీతం 60,000, 50,000 అని చెప్పాడు. నిజంగా చాలా సంతోషం వేసింది. కాబట్టి దయచేసి ఉద్యోగం వచ్చిన వాళ్ళు ముగించు వేసుకొని పోవద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసి అందరూ కూడా తెలియజేస్తున్నా. అంతా నిరుద్యోగులు మీరు, మీ పైన మీ కుటుంబం అన్నీ ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా మహిళలు మీ పైన కూడా మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ ఆశల్ని కొమ్ము చేయొద్దు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా గూడూరు నియోజకవర్గంలో ఎక్కడైనా ప్రైవేట్ ఫ్యాక్టరీ అంటూ పెడితే ఖచ్చితంగా 99.99% లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు అని చెప్పే డిమాండ్ ఖచ్చితంగా నా నుంచి వినిపిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దాంట్లో రెండో మాట కూడా లేదు. లోకల్ వాళ్ళని పెట్టుకోకపోతే ఒప్పుకునే సమస్య లేదు. క్రిస్టిటీ చూస్తున్నారు. ఈరోజు రాబోయే రోజుల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో కంపెనీ నాడుకు వచ్చేటువంటి కార్యక్రమం అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడి మ్యాక్సిమం 99.99% లోకల్ వాళ్ళకే, అంటే లోకల్ అంటే గూడూరు వాళ్ళు, చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ వాళ్ళు, లేదా అవసరమైతే మన రాష్ట్రం వాళ్ళు. అంతేగాని ఎక్కడి నుంచో బీహార్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి తీసుకొని వస్తే ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకొని మా వాళ్ళు కూడా నైపుణ్యం ఉంది. నైపుణ్యం లేకలా, నైపుణ్యం ఉంటేనే తీసుకోండి.
ఎవరినంటే వాళ్ళు మేము తీసుకొని రికమెండ్ చేయం. మీకు నైపుణ్యం ఉండి చేసుకోగల సత్తా ఉంటేనే మీరు ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి కూడా కంపెనీలకు కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉండే నిరుద్యోగులందరూ కూడా. కాబట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఒక 2-3 నెలల్లో కూడా మరీ ఇంకో జాబ్ మేళను కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.